లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నవమాసాలు మోసి కని పెంచిన అమ్మను కుమారుడు భారంగా భావించాడు. వృద్ధాప్యంలో చెవిటితనంతో బాధపడుతున్న తల్లిని ఊరికాని ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. బిడ్డ వస్తాడని, తన ఆకలి తీర్చుతాడని ఆ తల్లి రోడ్డుపైనే పడుగాపులు గాస్తుంది. ఆ కొడుకు రాలేదు, ఆ తల్లి ఆకలి తీరలేదు. ఈ హృదయ విషాదకర ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. తన తల్లిని బస్సులో నుంచి కిందకు దించాడు. ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె దుస్తులున్న సంచిని ఇచ్చి వెళ్లిపోయాడు. తన కుమారుడు భోజనం తెచ్చేందుకు వెళ్లాడని, వస్తాడని ఆమె రోడ్డు వైపే చూస్తూ కూర్చుంది. రాత్రి కావడంతో ఆశలు వదులుకుంది. వృద్ధురాలి దుస్థితిని గుర్తించిన స్థానిక యువకులు భోజనం, త్రాగునీరు అందించారు. ఆమె దీన స్థితిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది ఆదివారం వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతున్న ఆమె తమది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అని చెప్పింది. కుమారుడి వివరాలు చెప్పలేకపోతుంది. దీంతో ఎస్ఐ రమేష్ బాబు చలించిపోయారు. కొంత డబ్బు, భోజనం అందించారు. ఇది తెలిసి అక్కడికి చేరుకున్న ఆమడుగురు వృద్ధాశ్రమ నిర్వాహకులు అరుణజ్యోతితో ఎస్ఐ మాట్లాడి వృద్ధాశ్రమానికి తరలించారు. అక్కడే ఆ తల్లికి ఆశ్రయం కల్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు, పెనుకొండ న్యాయమూర్తి బుజ్జప్ప తమ సహాయకుల ద్వారా వివరాలు ఆరా తీస్తారు. వృద్ధురాలికి అవసరమైన వస్తువులను అందజేశారు. చివరి దశలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ఆ కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్న తల్లిని నడి రోడ్డుపై వదిలివేసి వెళ్లిన ఆ కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.